సిరిసాల సిరిడి నా తల్లి సిరిడి నీకు వందనం నీకు వందనం షిరిడి పుడమి నీకు వందనం. ఓం సాయిరామ్. సాయి టీవీ ప్రేక్షకులకు షిరిడి సిరులు కార్యక్రమానికి స్వాగతం. సాయి భగవానుడు 60 సంవత్సరాల పాటు మానవ దేహంతో షిరిడీలో సంచరించి ఆచరించి చూపిన ప్రతి పని కూడా సాయి భక్తులకు అపురూపమే. అందులోనూ సాయినాథుని దినచర్యలో తన జీవిత పర్యంతం కొనసాగించిన సాయి భిక్ష నిజంగా ఎంతో అర్థవంతమైంది. తన భక్తుల పాపాలను కర్మలను తొలగించే మార్గం ఒకవైపు ఉండగా, భిక్ష ద్వారా గృహస్థులకు బోధించిన అంతరార్థం ఎంతో విశిష్టమైంది. మరి సాయినాథుడు భిక్ష చేసిన భిక్షా గృహాల గురించి ఇవాల్టి షిరిడి సిర్లలో తెలుసుకుందాం. నీవు నడచిన దారి, నీవు చూపిన మార్గం, నీవు నడచిన దారి, నీవు చూపిన మార్గం, దయా కరుణ ఔదార్యం వినమ్రతలే మానవ జీవితాలకు మణిహారమని చాటినవో సాయి. సర్వ సంపదలు నీ అణువణువున నిండి ఉన్న, నీ జ్ఞానానికి కీర్తికి ఆకాశమే కొలమానమైన ఓ సాధారణ భిక్షువై ఈ ప్రపంచానికే దిక్సూచివైనావు. ప్రతిరోజు దక్షిణ రూపంలో వచ్చిన అపారమైన ధనాన్నంతా సాయంత్రం అయ్యేసరికి భక్తులందరికీ పంచివేసి పేద భిక్షువుగా మిగిలిపోయేవారు. జీవిత పర్యంతం భిక్షాటనతోనే జీవించిన ఆదర్శ భిక్షువు శ్రీ సాయి. ప్రతిరోజు సాయి భగవానుడు సకారాం షిల్కే, వామన్ గోండ్కర్, బయ్యాజీ అప్పా కోతే పాటిల్, బాయిజాబాయి కోతే పాటిల్, నందూరాం మార్వాడి అనే 5 భక్తుల ఇళ్ల నుండి భిక్ష స్వీకరించేవారు. సుమారు 9 గంటల ప్రాంతంలో బాబా భిక్షకు బయలుదేరి 12 గంటల వరకు భిక్ష చేసేవారు. ఒక్కొక్క రోజున చాలాసార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరి సహాయంతోనైనా నడిచి భిక్షకు వెళ్ళేవారు. ఒక్కోసారి ఎప్పుడైనా తనకు బదులుగా ఇతరులను ఎవరినైనా భిక్షకు పంపించేవారు. అలా బాబా తరపున భిక్షకు వెళ్ళడం భక్తులు తమ అదృష్టంగా భావించేవారు. ఎప్పుడు బాబా తమను అలా భిక్షకు పంపిస్తారా అని ద్వారకామాయి బయట వేచి చూస్తూ ఉండేవారు. ఇక బాబా భిక్షకు వెళ్ళినప్పుడు ఎవరి ఇంటి లోపలికి వెళ్ళేవారు కాదు. ఇంటి బయట నుండే భిక్ష అడిగేవారు. షిరిడి చాలా చిన్న గ్రామం. అందులోనూ బాబా భిక్ష చేసే ఇళ్లన్నీ ద్వారకామాయికి సమీపంలోనే ఉండేవి. మాతా భవతీ భిక్షాందేహి అంటూ భిక్ష చేసే ఆది భిక్షువైన ఆ పరమేశ్వరుడే ఈ సాయీశ్వరుడి రూపంలో ఆ భక్తుల ఇళ్ల ముందు నిలిచి, తల్లి రొట్టె ముక్క పెట్టు, అక్క రొట్టె ముక్క పెట్టు అంటూ ఆ రొట్టె అందుకోవడానికి చేయి చాచేవారు. మరి ఆ భక్తులది ఎన్ని జన్మల పుణ్యఫలమో, వారికి సాయితో ఎన్ని జన్మల అనుబంధమో. నిజంగా సాయికి భిక్ష ఇచ్చిన ఆ భక్తులను ఒక్కసారి స్మరించుకొని తరిద్దాం. ముందుగా సకారాం షిల్కే ఇంటి గురించి తెలుసుకుందాం.
సకారాం షిల్కే ఇల్లు చావడికి చాలా దగ్గరలో ఉంది. సకారాం షిల్కే ధనవంతుడైన భూస్వామి. సాయి పట్ల ఎంతో విశ్వాసంతో ఉండేవాడు. బాబా వామన్ గోండ్కర్ సకారాంల ఇళ్ల మధ్యలో నిలబడి సకారాం రోటీ దే అంటే సకారాం రొట్టె ఇవ్వు అని అడిగేవారు. బాబా భిక్ష చేసిన సకారాం ఇల్లు ఈ మధ్యకాలంలో కూలిపోయింది. ఆ ఇంటిని ఆనుకొని ఉండే నరసింహ దేవాలయం అలాగే ఉంది. ఈ నరసింహ దేవాలయాన్ని సకారాం వంశస్థులే నిర్మించి నిర్వహిస్తున్నారు. ఇక బాబా భిక్ష చేసిన రెండవ ఇల్లు వామన్ గోండ్కర్. ఈ వామన్ గోండ్కర్ ఇల్లు చావడికి ఎదురుగా సకారాం షిల్కే ఇంటి సమీపంలో ఉంది. ఈయన కూడా పెద్ద భూస్వామి. ప్రస్తుతం లెండీబాగ్ ఉన్న స్థలం కూడా వామన్ గోండ్కర్దే. అయితే మోరేశ్వర్ ప్రధాన్ అనే భక్తుడు వామన్ గోండ్కర్ దగ్గర నుండి లెండీ స్థలాన్ని కొని సాయి సంస్థానానికి సమర్పించాడు. मैं शिरडी से शिवाजी अमृतराव गोंदकर बात कर रहा हूँ। बाबा के वक्त में जो बाबा के साथ रह चुके हमारे दादाजी वामन दादा गोंदकर, इनके परिवार से मैं हूँ। हमारा एक परिवार ऐसा है कि साईं बाबा हर रोज़ शिरडी में 5 घर भिक्षा मांगते थे, उसमें से हमारा एक पहला घर है। मेरे बारे में मैं आपको ये इतना बताना चाहता हूँ कि हमारे दादाजी जो थे वामन दादा, वो बाबा को हर दिन भिक्षा देते थे। और जो लिंडी गार्डन है बाबा का, वो ज़मीन भी हमारा दादाजी का ही था। वो ज़मीन में बाबा ने पेड़ लगाए थे। उस पेड़ को बाबा हर दिन पानी डालते थे मिट्टी के मटके से, और वो मटका हर एक पेड़ को पानी डालने के बाद आखिर में वो तोड़ देते थे। वो मटका भी हमारे दादाजी वामन दादा देते थे। इसलिए हमारा भाग्य है कि हम उस परिवार से है और शिरडी में हमारा जन्म हुआ है। इसके लिए हमें बहुत समाधान है, सुकून है। ఫకీరు వేషముతో శంకరయ్యగా ఉపదేశ బోధనతో విష్ణుమూర్తిగా. ఫకీరు వేషముతో శంకరయ్యగా ఉపదేశ బోధనతో విష్ణుమూర్తిగా. తంబిరీలు డొక్కుతో అన్నపూర్ణగా, చేతిలోన సటకాతో ఆదిశక్తిగా. తంబిరీలు డొక్కుతో అన్నపూర్ణగా, చేతిలోన సటకాతో ఆదిశక్తిగా. వేప చెట్టు నీడలోన వేదవేద్యుడు వెలిసాడు మన కోసం వేదాతీతుడు. వేపాకు చేదులో అమృతత్వము, వేప చెట్టు ఆయను కల్పవృక్షము. వేప చెట్టు నీడలోన వేదవేద్యుడు వెలిసాడు మన కోసం వేదాతీతుడు. వామన్ గోండ్కర్ ఇల్లు సాయి చేసిన ఒక లీలకు రంగస్థలి. బాబా ఒకరోజు మధ్యాహ్నం ఒక నిచ్చెన తెప్పించి వామన్ గోండ్కర్ ఇంటి పైకెక్కి రాధాకృష్ణ ఆయి ఇంటి మీదుగా నడిచి అవతల వైపుకు దిగారు. రాధాకృష్ణ ఆయిని మలేరియా జ్వరం నుండి అలా రక్షించారని భక్తులు అనుకున్నారు. అప్పుడు బాబా ఆ నిచ్చెన తెచ్చిన షింపే కాంబ్లేకర్ అనే వ్యక్తికి 2 రూపాయలు ఇస్తారు. నిచ్చెన తీసుకురావడం అనే ఇంత చిన్న పనికి అతనికి 2 రూపాయలు ఇస్తారా, అంతెందుకిచ్చారు అని భక్తులు బాబాను అడుగుతారు. ఏ సేవకైనా ఉదారంగా ప్రతిఫలమివ్వాలి, ఉచితంగా పొందకూడదు అనే నీతిని సాయి బోధిస్తారు. కాంబ్లేకర్ ఆ 2 రూపాయలను ఖర్చు పెట్టకుండా పూజించడం మొదలుపెట్టాడు. కొద్ది కాలంలోనే కాంబ్లేకర్ పూజలు ఫలించి సంతానహీనుడైన అతనికి 2 కుమారులు కలిగారు. మరి ఈ లీలకు వేదికైన ఇంటి యజమాని వామన్ గోండ్కర్
1964లో మరణించాడు. ఈ ఇల్లు కూడా ప్రస్తుతం కూలిపోయింది. बाबा ने उनका जो घर था वामन दादा का, उसको सीढ़ी लगा के घर पे चढ़ के वो पिछली जगह में राधा माई रहती थी, उनको मिलने के लिए गए थे। और उधर से आने के बाद जिसने वो सीढ़ी लगाई थी उसको उन्होंने उस टाइम 2 रुपये दिया था। तो बाबा का उसके पीछे ऐसा मकसद था कि किसी का कष्ट फ्री में नहीं लेने का, और ये सब साई चरित्र में है। और मैं ये टीवी चैनल को भी शुभकामना देता हूँ कि ये टीवी चैनल भारत की सभी भाषा में प्रदर्शित होना चाहिए। और बाबा के साथ जो लोग रह चुके हैं, बहुत सारे लोग हैं, जैसे मैंने बोला आपकी 5 घर है, और शिरडी में उस टाइम आने वाले भी बहुत लोग थे। उनके बारे में भी आपके टीवी माध्यम से, चैनल के माध्यम से लोगों को पता चलना चाहिए। जैसे कि हमारे दादाजी वामन दादा, वो लोग साई चरित्र पढ़ते लेकिन किसी को उनके बारे में ज़्यादा कुछ पता नहीं, क्योंकि हमारे दादाजी का बहुत बड़ा योगदान बाबा के साथ रह चुका है। और एक बात आपके टीवी चैनल के, साई टीवी चैनल के बारे में मैं कहना चाहता हूँ कि आज तक वामन दादा के बारे में किसी ने कोई हमारा इतना इंटरव्यू लेके कुछ दिखाने का कोई कोशिश नहीं किया। और आपके माध्यम से वामन दादा क्या थे, बाबा के साथ उनका क्या रिश्ता था, ये आपके माध्यम से अभी लोगों को पता चलने वाला है। इसीलिए भी मुझे समाधान और गर्व है। मैंने आपने इंटरव्यू में पहले बोला है कि बाबा ने जो लिंडी गार्डन बनाया, उसमें पेड़ पौधे लगाए, उसको पानी डालते टाइम मिट्टी का मटका हमारे दादाजी देते थे। वो जो ज़मीन था, वो ज़मीन भी हमारे दादाजी का ही था, मुरलीधर बाबा करके उनका ज़मीन था। और उन्होंने वो बाबा 1918 में बाबा का देहांत हुआ, तो 1918 के बाद 1922 में हमारे दादाजी ने वो ज़मीन साई संस्थान को दे दिया है। हमारे परिवार ने जो कुछ भी किया, बाबा ने हमारे परिवार को जो कुछ भी दिया है आज, वही बहुत कुछ है। और हमारे दादाजी, उन्होंने ज़मीन दिया, मटका दिया, भिक्षा दिया, इससे ज़्यादा हमारे लिए अभिमान की, गर्व की क्या बात हो सकती है। तो इसमें हम समाधान मानते हैं और गर्व करते हैं कि हम इसी परिवार में जन्म ले चुके हैं। సాధనతో యోగ మార్గము విభూది మహిమతో జ్ఞాన యోగము కాలు మీద కాలు వేసి భక్తి యోగము వెలిగేడి తునియేమో కర్మ యోగము ఖండ యోగ సాధనతో యోగ మార్గము విభూది మహిమతో జ్ఞాన యోగము కాలు మీద కాలు వేసి భక్తి యోగము వెలిగేడి తునియేమో కర్మ యోగము వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిసాడు మన కోసం వేదాతీతుడు వేపాకు చేదులో అమృతత్వము వేప చెట్టు ఆయను కల్పవృక్షము వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిసాడు మన కోసం వేదాతీతుడు తలప
అష్టలక్ష్ములు పాదరక్ష లేకుండా భూమి పావనం పాడుబడ్డ మసీదే మోక్ష సౌధము పాదరక్ష లేకుండా భూమి పావనం పాడుబడ్డ మసీదే మోక్ష సౌధము వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిసాడు మన కోసం వేదాతీతుడు వేపాకు చేదులో అమృతత్వము వేప చెట్టు ఆయను కల్పవృక్షము వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిసాడు మన కోసం వేదాతీతుడు వెలిసాడు మన కోసం వేదాతీతుడు వెలిసాడు మన కోసం వేదాతీతుడు పుణ్యాల సిరిసాల సిరిడి